నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అంటే 12 రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు. గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजैर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओं श्रीमात्रे नमः ఓం గణపతే నమః. మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి స్వాగతం. అయితే 1వ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది. ఈ మాసంలో 2వ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు. 13వ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి, 15వ తారీఖున చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు. అదేవిధంగా అదే 15వ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి, అంటే ఈ యొక్క మిథునంలోకి 15వ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు, చేర్పులు, యోగాలు, శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. మరి అమ్మ, ఇప్పుడు జూన్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? వీరికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి అమ్మా. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే శని భగవానుడు చూస్తే గోచార రీత్యా రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు. తర్వాత ద్వితీయంలో చూస్తే చంద్రుడు, కుజుడు, రాహువు, ఆ తర్వాత వాక్కు స్థానంలో, తర్వాత తృతీయ చతుర్థంలో చూస్తే అర్ధాష్టమ రవి, శుక్ర, గురు, బుధులు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలోకి చూసినట్లయితే కేతువు కనిపిస్తున్నాడు. ఏ విధంగా ఉండబోతోందయ్యా అంటే కనుక విదేశీయాన ప్రయత్నాలు ఏమైనా చేస్తే ఫలించే అవకాశం ఉంది. ఆ విషయంలో అయితే శుభమైనటువంటి వార్తతో మనం ముందుకు వెడదాం. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు తర్వాత ఏంటంటే కొన్ని ప్రయత్నాలు అయితే వెడుతూ ఉంటాయి, సాగుతున్నాయి అనుకోవచ్చు. ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర, కుజ, రాహు వలన చిన్న ఇబ్బందులు, అంటే విదేశీయాన ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. కుజుడు వలన కొంచెం తొందరపాటుగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది కదా, లేదా ఏదైనా యాక్సిడెంట్లు, లేకపోతే ఏదైనా ఇంజరీలు, వీటిలన్నింటికీ కూడా మొత్తం దానికి అంటే రౌండప్ చేసేసి 3వ ఇంటికి కుజుడు మారుతున్నాడు. దానివల్ల శుభమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కారణం ఏంటి? ఎప్పుడైతే ఇతను మేషరాశిలోకి మారాడో ఈ యొక్క కుంభరాశి వారికి తృతీయమవుతుంది. అందువలన ఈ యొక్క ఇంజరీలు లేవు, యాక్సిడెంట్లు లేవు, వాదోపవాదాలు లేవు, వివాదాస్పదమైనటువంటి మాటలు ఉండవు. ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత ఈ యొక్క కుంభరాశి వారికి రాహువు ద్వితీయంలో ఉండడం, గోచార చంద్రుడు ఉండడం వలన కూడా కొన్ని విషయాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాల్లో గట్టి ప్రయత్నాలు ఇంకా చేయాలి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే అర్ధాష్టమ రవి, శుక్ర, గురు, బుధులు కనపడుతున్నారు. ఈ అర్ధాష్టమ రవి వలన కొంచెం అనారోగ్య పరిస్థితులు 14వ తారీఖు వరకు తప్పనిసరిగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యం భాస్కరాది చేత్ ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు రవికి సంబంధించిన శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అన్న సూర్య భగవానుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం. ఆ తర్వాత కుక్కలకి ఆదివారం పూట చపాతీలు చక్కగా నెయ్యి, పంచదార చల్లినటువంటివి చిన్న ముక్కల కింద చేసేసి కుక్కలకి పెట్టడం. ఇది చాలా చాలా మంచి రెమెడీ అమ్మ. 14వ తారీఖు వరకు ఈ పనులు చేయండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక రవి, ఆ తర్వాత శుక్రుడు, ఆ తర్వాత బుధుడు కూడా మనకి పంచమ స్థానంలోకి మారుతున్నారు. కాబట్టి
కొంచెం తల్లిదండ్రులతోటి వాదోపవాదాలు వచ్చే అవకాశం కనపడుతుంది. అందువల్ల వాదన సాధనకు పనికిరాదు. పిల్లలు చదువుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చదివేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకెక్కడో ఏదో కళాశాలలో మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, నువ్వు అక్కడ సీటుకి డబ్బు కట్టాల్సిందే అని పట్టుపడుతూ ఉంటారు. దానికి ఈ యొక్క కుంభరాశి వారు నో అనేకుండా కాస్త జాగ్రత్తగా సర్ది చెబుతూ ఏమీ వాదనలు పెరగకుండా చూసేటటువంటి బాధ్యత మీదే. అలానేమ్మా ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారు వాళ్ళకి? అన్ని విధాలా కూడా ఉపయుక్తంగానే ఉంటుందమ్మా. రవి పంచమంలోకి వచ్చేస్తున్నాడు 15వ తారీఖు నుంచి. ఆ తర్వాత శుక్రుడు కూడా అక్కడే చేరుతున్నాడు కాబట్టి సౌఖ్యాలకి, ఉద్యోగంలో కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఏం పెద్దంత మనకి నష్టాలు ఏం కనపడటం లేదు. అన్ని విధాలు ఇదివరకు లేనటువంటి స్థాన చలనాలు, ట్రాన్స్ఫర్స్ అలాంటివి కూడా కనపడుతున్నాయి. అయితే ఏంటంటే కనుక కాస్త ప్రయత్నం అయితే చేసుకోవాలి. ప్రయత్నం చేయకుండా గాల్లో దీపం పెట్టాను దేవుడా అంటే కుదరదు. కానీ కొంతవరకు ప్రయత్నం చేసుకుంటే విజయంలోకి వెళ్ళిపోతారు. ఆ విషయం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ప్రయత్నం చేయడం, తర్వాత ముఖ్యంగా ప్రతిరోజు కూడా విష్ణువుని ఆరాధిస్తే అన్ని విధాల మార్గం సుగమం అవుతుంది. ఎందువల్ల అంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క రాముల వారిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, శ్రీ వెంకటేశ్వర శ్రీత జనాపాల కావవే మమ్మిప్పుడు కలికి అవతార అన్న వెంకటేశ్వర స్వామిని మీరు ఆరాధించి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆవు నేతితో దీపారాధన ప్రతి శనివారం నాడు చేయటం. ఇంకా వీలైతే కనుక ప్రొద్దుట 6 నుంచి మన్నాడు పొద్దున్న 6 వరకు అఖండ దీపం వెలిగించుకోవడం. చాలా చాలా మీకు అన్ని పరిస్థితులు కూడా తారుమారైపోయి విజయాలు మీకు వస్తాయి. శనివారం పూట తప్పనిసరిగా తులసిమాల, మల్లెపూల మాల ఆయా శ్రీమన్నారాయణుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సమర్పించడం, అన్నదానం చేయడం, చెప్పులు దానం చేయడం చెయ్యండి. జలదానం కూడా చేసుకుంటే మంచిది. అద్భుతమైనటువంటి అవకాశం అమ్మా, చూసుకోండి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. పరిహారం కూడా ధన్యవాదాలు మీకు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏమైనా కొత్త విషయాలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. తప్పనిసరిగా వీడియోలు చేయడం జరుగుతుంది. ఏదైనా జాతకాల గురించి కానీ, పొంతనల గురించి కానీ, ఏమైనా భార్యాభర్తల మధ్య ఏమన్నా తేడాలున్నా, ఏ విషయంలో అయినా సరే జాతకరీత్యా జ్యోతిష శాస్త్రం ద్వారా నాకు తెలిసినవి మీకు తెలియపరచడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అదేవిధంగా సి-సెక్షన్కి ముహూర్తాలు కూడా పెట్టబడతాయి. అదేవిధంగా చూసినట్లయితే 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరంలో అడుగు పెట్టబడుతున్నాం. అందువల్ల మీ బంధుమిత్రుల్లో కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా సర్వీస్ ఇస్తాం. హిందువులైతే చాలు, మీరు ఎవరైనా సరే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 9866044439కి పంపించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.